సూర్యాపేట జిల్లా నుంచి పెద్ద కుంభకోణం బయటపడింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన 8 మంది నిందితులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 34,58,000 విలువైన 51 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుర్వినియోగం చేసిన 7 చెక్కులను సంబంధిత 7,30,000 నగదును కూడా పోలీసులు జప్తు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. హుజూర్నగర్ క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సమయంలో ఈ అక్రమాలు జరిగినట్టు ఎస్పీ తెలిపారు. లబ్ధిదారులకు చేరాల్సిన నిధులను పక్కదారి పట్టించిన ఈ వ్యవహారంలో ఇంకా మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 184/2025 కేసులో ఈరోజు 8 మంది నేరస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బులను డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదుదారుడు గతంలో చాలా పేదవాడు అయి ఉండి అతను పక్షవాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్లో అప్పుడున్నటువంటి హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి రెఫరెన్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నటువంటి చెక్కుని తర్వాత శాంక్షన్ అయినటువంటి చెక్కును ఏదైతే ఉందో అది హుజూర్నగర్ ఎక్స్ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఆ చెక్కుని వాళ్ళు ఫేక్ విక్టిమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఖాతాలోకి మళ్లించి అసలైనటువంటి అనారోగ్యం పాలై ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తికి చెందకుండా ఈ డబ్బులని ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధ్యతను మోసం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఉంటుంది. ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడ్చర్ల మండలం. ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్నగర్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి కొంత డిస్టెంట్ రిలేటివ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు. ఈయన వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను A1 పెండెం వెంకటేశ్వర్లకి ఫేక్ విక్టిమ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇందులో ఎట్లా ఉంటుందంటే సర్నేమ్లో ఉన్న ఇనిషియల్ మనకు చెక్ మీద ఇనిషియల్ పేరు మీద రావడం జరుగుతుంది. ఆ ఇనిషియల్ సేమ్ నేమ్ ఉన్న వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ఖాతాలోకి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ ఖాతాలోకి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చినటువంటి డబ్బులని ఆ ఫేక్ విక్టిమ్కి కొంత డబ్బులు, అదేవిధంగా మెయిన్ A1 పెండెం వెంకటేశ్వర్లు, అదేవిధంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే హుజూర్నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో పనిచేసినటువంటి ప్రైవేట్ అసిస్టెంట్ పులిదిండి ఓంకార్, ఇతను ఈజ్ ద మెయిన్ కస్టోడియన్ ఆఫ్ ద ఆల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్. ఏవైతే మనకు ఎక్స్ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఓంకార్ కస్టోడియన్గా ఉంటారు. ఈరోజు మనం మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ విధంగా ఇంకా ఎన్ని చెక్కులు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి అనేది మనం తీసుకుంటే మొత్తం వీళ్ళు ఈ మూట 7 చెక్కులని సక్సెస్ఫుల్గా వేరే బాధితులకి వేరే విక్టిమ్స్కి వేరే ఫేక్ విక్టిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసి 9,50,000 రూపాయలని డ్రా చేసినట్లు మనకు విచారణలో తేలింది. ఇందులో ఈ విషయంలో ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి 2,25,000 మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది పోగా 7,30,000 రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే
విక్టిమ్స్కి 44 మంది బాధితులకు సంబంధించి ఎవరైతే అసలైన ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు చెల్లించలేకుండా పేదవారిగా ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆశ్రయం పొందాలనుకున్నటువంటి వాళ్ళకు అందించాల్సినటువంటి 44 చెక్కులను కూడా మనం వీళ్ళ సమక్షంలో నుండి సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం మనం ఈరోజు 8 మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం. ఇందులో A1 పెండెం వెంకటేశ్వర్లు, ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో డిఈఓగా ఉండేవారు, డేటా ఎంట్రీ ఆపరేటర్. అండ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఇతను A1కు రిలేటివ్గా ఉన్నారు. పులిదిండి ఓంకార్, ఇతను పిఏగా ఎక్స్ఎమ్మెల్యే పిఏగా ఉన్నారు. అండ్ మాదాసు వెంకటేశ్వర్లు, ఇతను కూడా A1కు బంధువుగా ఉంటూ అదేవిధంగా ఈ ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేస్తూ వచ్చినటువంటి డబ్బుల్లో కొంత లబ్ధి పొందడం జరిగింది.